ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 25. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయరామ స్వామికి సమర్థుల దర్శనం. శ్రీ నిత్యానందుడు చెప్పసాగినారు. విద్యాసాగర, శ్రీ స్వామివారు దేశ పర్యటన తీర్థాటన సందర్భంలో ఏ చిన్న పల్లెను కూడా వదలకుండా పరిశీలించారు. ఆధ్యాత్మిక ప్రగతి కోరే సజ్జనను దృష్టిలో పెట్టుకున్నారు. యువకులను ఎందరినో దరిచేర్చుకున్నారు. అందులో జయరాం స్వామి ఒకరు. ఖాత్రాబాద్ వద్ద మాండవగఢ్ అనే గ్రామంలో బిగాజీ పంత్ అను సజ్జనుడు ఉండేవాడు. ఆయన కుమారుడే జయరాం స్వామి. చిన్న వయసులోనే తండ్రి బికాజీ స్వర్గస్థులైనారు. జయరాం స్వామి తల్లి అయిన కృష్ణాబాయిని తీసుకొని పండరీపురం చేరినారు. అక్కడ కొంతకాలం పాండురంగని సేవించుకొనుచుండగా తల్లి కూడా పరమపదించినది. జయరాం స్వామి చిన్నతనం నుండియే భగవద్భక్తి కలిగి మోక్ష సాధనా మార్గము ఎవరు చూపుతారా అని జిజ్ఞాసుగా ఉండేవాడు. పాండురంగుడు అతనికి ఇష్టదైవము. తల్లి తండ్రి అనుబంధాలు వాటంతట అవే తెగిపోయిన కారణంగా ఆయన మనసులో భగవంతుడే తల్లి తండ్రి అనే భావం దృఢపడింది. అచ్చటనే గల గోపాలపురమునందు సాధన అనుష్ఠానమును ప్రారంభించి తీవ్రతరం చేశాడు. ఒకనాడు శ్రీ పాండురంగడే అతని భక్తికి మెచ్చి దర్శనమిచ్చాడు. బాలక, ఇంత చిన్న వయసులో నీవు ఏమి కోరి కఠోర దీక్ష పూనావు అని ప్రశ్నించగా ఆదర్శమునకు ఆ పరమాత్మ యొక్క వాత్సల్యతకు పులకరించిన జయరామస్వామి నమస్కరించి, హే పండరీష, పాండురంగ, భక్తవత్సల, నీ దర్శనముతో నా జన్మ తరించినది. నీకు తెలియకుండా నాకేమి కోరికలున్నవి స్వామి? నాకు మోక్ష మార్గం తెలుసుకొని సాధన చేసి ముక్తి పొందాలనే ధ్యేయం తప్ప వేరేమీ లేదు. దానికి తగిన మంత్రోపదేశముని ఇచ్చి నన్ను కృతార్థుని చేయమని కోరెను. అప్పుడు ఆ పాండురంగుడు వడగాంలో కృష్ణప్పయ్యన రాజయోగి ఉన్నారు. ఆయనను ఆశ్రయించిన నీ లక్ష్యములకు తగిన మార్గము చూపనని హితము చెప్పినాడు. ఆ స్వామివాక్కుల ప్రకారము జయరాం వడగాం గ్రామం చేరి కృష్ణప్ప గారిని ఆశ్రయించెను. వారు దయాద్ర హృదయులు, పూర్ణపురుషులు, సజ్జనులు. జయరాం గారి పరిస్థితిని గ్రహించినారు. శ్రీ పండరీషుడే తన బతుకు పంపినాడనగానే ఆయన ఆనందభరితులైనారు. వారి అనుగ్రహం ప్రసరించిన వెంటనే మంత్రోపదేశం పొంది జయరాం సాధనతో పరిపక్వతను పొందినాడు. సమాధి స్థితి కలిగి ఆనందానుభూతిని అనుభవించాడు. తదుపరి కర్తవ్యాన్ని శ్రీ సమర్థ అనుగ్రహిస్తారు. వారిని చేరి శరణు పొందమని సలహానిచ్చి జయరామును దీవించి పంపారు కృష్ణప్ప యోగి. శ్రీ సమర్థులు ఎప్పుడూ ఒకచోట ఉండరని, పర్యటనలోనూ అటవీ ప్రాంతాల్లో ఉంటారని తెలుసుకున్నారు జయరాం. వారు ఒకసారి మాహులే సంగమ స్నానానికి వస్తున్నారని జనులు చెప్పుకొని తండోపతండాలుగా పోగుచుండగా తాను కూడా వారితో పాటుగా మాహులీకి చేరుకున్నాడు. శ్రీ సమర్థ రామదాసం వారిని దర్శించగానే మహా తేజస్వైన పూర్ణపురుషుని ప్రభావము, శక్తియుక్తులు ప్రస్ఫుటంగా తెలుస్తున్నది. ఆ సాధు మహాత్ముని కడకు అమాంతంగా వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారములు చేసి చేతులు కట్టుకొని నిలిచాడు. శ్రీ సమర్థులు మందస్మిత వదనాల విందముతో అమృత జలుల వంటి మాటలతో పలకరించారు. వారి ప్రేమాస్పద వాక్కులు తల్లిదండ్రుల ప్రేమను మించి ఉన్నవి. ఆ పలకరింపుతోనే ఎన్నో జన్మల్లో వారితో తనకు అనుబంధం కలిగి ఉన్నట్లు భావన కలిగింది. ఆ దివ్యమంగళ స్వరూపమును ఎంత చూచినా తనివి తీరదన్నట్లు అనిపించింది. అష్టసాత్విక భావాలు ఒక్కసారిగా పొంగి వ్యసుడైనాడు. శ్రీ సమర్థుల హస్తస్పర్శతో మామూలు స్థితికి రాగలిగాడు. తనకు జరిగిన అనుభవాలను విన్నవించుకోగా శ్రీ స్వామివారు చిరునవ్వులు నవ్వుతూ, కృష్ణప్ప, నేను వేరు కాదు కదా అన్నారు. ఒక్కసారి వడగాం వచ్చి తన గురువైన కృష్ణప్పకు దర్శనం ఇప్పించనని కోరగా జయరామస్వామి కోరిక మన్నించి ఒప్పుకున్నారు. శ్రీ సమర్థులు వడగాం చేరిన సమయం శ్రీకృష్ణ జయంతి పండుగ వచ్చింది. వడగాం గ్రామస్తులందరూ ఎనలేని ఉత్సాహంతో ఆ ఉత్సవాలను కృష్ణప్ప స్వామివారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుపుకొనుచున్నారు. అదే సమయంలో శ్రీ సమర్థ రామదాస్ స్వామివారు వారి గ్రామానికి రావడం జరిగింది. జయరాం ఆనందానికి మేరలేదు. తనకిచ్చిన మాట శ్రీ సమర్థులు ఈ రకంగా మంచి శుభ సందర్భంలో నెరవేర్చినారని సంబరపడినాడు. తన ప్రథమ గురువైన కృష్ణప్పతో కలిసి జయరాం గ్రామస్తులందరినీ కలుపుకొని ఎదురేగి వందనములు చేసి ఆహ్వానించి
ఉచితాసనమున కూర్చుండజేసినారు. అర్ఘ్యపాద్యములిచ్చి ఆనందపడినారు. శ్రీ సమర్థులు ప్రసన్నులై పరమానందముతో కృష్ణప్ప స్వామిని కౌగిలించుకున్నారు. వారి ఇరువురి కలయికను గంగాయమున సంగమముగా వర్ణించుకుని అందరూ ఆనందభరితులైనారు. గ్రామస్తుల కోరికపై అచ్చట కొన్ని రోజులుండి ఉత్సవాలను పూర్తిగా గావించిరి. తదుపరి ఆ గ్రామస్తుల కోరికపై అచ్చటనే ఒక హనుమంతుని ఆలయం నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్టాపనం చేయించినారు. జయరామస్వామికి గ్రామస్తులకు ఆశీస్సులనిచ్చి కృష్ణప్ప స్వామి వారి వద్ద వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయినారు. తరువాతి కాలంలో ఆ గ్రామంలో కృష్ణ జయంతి వేడుక ఎంతో ఘనంగా జరుగుతుండగా శ్రీ సమర్థులు కొద్ది కాలం తర్వాత ఆ ఉత్సవాలలో రథోత్సవం కూడా జరగాలని ఒక రథాన్ని తయారు చేయించి పంపించారు. ఆ గ్రామస్తులు చిరకాలము శ్రీ సమర్థులను గుర్తు చేసుకుంటూ ఉండేవారు. విద్యాసాగర, శ్రీ సమర్థ రామదాసు స్వామి ఏ కార్యము చేయించినా అది నింగినున్న దేవతలు ప్రసన్నులై భక్తులకు వరములు కురిపించే విధంగా ఉండాలని తమ దాసబోధ గ్రంథంలో తెలిపి ఉన్నారు. అదేవిధంగా వారు ఎక్కడ ఉత్సవాలు చేయించినా దేవతలు ప్రసన్నులైనారు అని జయజయనాదములతో శ్రీ నిత్యానందులు నమస్కరించి తదుపరి లీలలు ఇట్లు చెప్పసాగిరి. శ్రీ రంగనాథ స్వామి నిగడి. శ్రీ సమర్థుల శిష్యుల్లో ప్రముఖులుగా పేరుగాంచిన శ్రీ రంగనాథ స్వామి నాజరే పరగనాగుకి అధిపతి అయిన దేశపాండ్య వంశదీపకుడుగా జన్మించారు. తండ్రి పేరు గోపాలరావు పంత్, తల్లి పేరు భయాబాయి. పెద్దన్నగారు యాదవరావు పంత్. వీరు బీదర్ సుల్తాన్ వద్ద కొలువులో ఉండేవారు. తమ్ముడు విఠలరావు పంత్. ఆయన కూడా కొంతకాలం అన్నగారితో పాటు అదే కొలువులో లెక్కలు వ్రాస్తూ ఉన్నారు. రంగనాథ స్వామి చిన్న వయస్సులోనే ఇల్లు వదిలి తీర్థాటన చేస్తూ బదరీ క్షేత్రమును దర్శించి తదుపరి అచ్చటనే ధ్యానిష్ట పూనినారు. పూర్వజన్మ సుకృత విశేషము చేత వారికి భగవద్ ఆదేశం ఇలా వినిపించింది: నీ తండ్రియే నీకు గురువు, నీవు అక్కడికే పోయి వారి వద్ద ఉపదేశము పొందుమని ఆదేశమైనది. ఇక చేయనది లేక తిరిగి యథాస్థానానికి స్వగృహానికి వచ్చి చూడగా తల్లి గతించినది. తండ్రి సన్యాస దీక్షను పొంది నిజానంద స్వామీజీగా ప్రఖ్యాతి గడించి ఉన్నారు. తమ్ముడు మాత్రమే ఇంటి వద్ద వ్యవహారములు చూసుకొనుచున్నారు. అన్నీ గమనించుకొని రంగనాథ స్వామి తన తండ్రిగారైన నిజానంద స్వామి వారిని ఆశ్రయించినారు. స్వామివారు ప్రసన్నులై రంగనాథ స్వామికి మంత్రదీక్షను అనుగ్రహించినారు. తదుపరి నిజానంద స్వామి వారు కహాడ్ క్షేత్రంలో జీవసమాధి పొందగోరి రంగనాథ స్వామితో కొంతకాలము తర్వాత కృష్ణాతీరములో సంచరించి ఒక మహామహిమాన్వితుడు నీకు గురువు కాగలడు, అతడు అన్నింటా సమర్థుడు, నీవు అతని చేత ఆశీర్వదించబడదు అని బోధించి జీవసమాధి పొందినారు. తర్వాత కొంతకాలంలో రంగనాథ్ శ్రీ సమర్థులను కలవడానికి గుర్రము పైన బయలుదేరినారు. అప్పుడు వారు కోరేగాంలో ఉన్నారు. వస్తుండగా దారిలో నిగడి అని చోట అడవిలో ఒక వాగు పారుచుండెను. అచ్చట బురదలో గుర్రము దిగబడినది. దాని అతి కష్టము పైన పైకి రప్పించిరి. తదుపరి వారికి ఈ స్థానంలో ఏదో విశిష్టత ఉన్నది కావునని ఆ సూచన ఈ గుర్రము ద్వారా తెలుపబడినది అనుకొని ఆ ప్రదేశంలో తమ నివాసముగా మలుచుకొనిది. శ్రీ సమర్థుల వారిని బాహులీ సంగమనందు కలుసుకొనిది. శ్రీ సమర్థుల శక్తి సామర్థ్యాలను ఆయన తేజోవంతమైన ముఖమండలము దర్శించగానే ఆకలింపు చేసుకున్నారు. వారికి పాదాభివందనం చేసినారు. శ్రీ సమర్థులు వారి వినయ విధేయతలకు ప్రసన్నులైనారు. రంగనాథ స్వామి శ్రీ సమర్థులను ప్రార్థించి తనకు మంత్రదీక్షను ప్రసాదించమని కోరారు. తనను శిష్యునిగా అనుమతించమని వేడుకున్నారు. అతని సాధనాకాంక్షకు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ సమర్థులు, నీకేమి తక్కువని ఇప్పుడు మంత్రదీక్ష కోరుచున్నావు? రంగోబా, నీ వద్ద లేని నా వద్ద ఏమున్నది? నీకు సర్వము సిద్ధించి ఉన్నది కదా అన్నారు. అప్పటికే రంగనాథ స్వామికి అనిమాదిష్ట సిద్ధులు సిద్ధించినవి. ఆయన గొప్ప సాధువుడని గ్రహించారు. అప్పుడు రంగనాథ స్వామి ఇలాగన్నారు: గురుదేవా, తమరలా పలుకుట న్యాయము కాదు. నేను సిద్ధుడనన్న అహంకారం నాకు ఉండరాదని, నా తండ్రి గారి ఆదేశం నేను తలదాల్చవలనని, నాకు దిశానిర్దేశం చేసే గురువున్నారని, నిరంతరము నేను ఒక గురువునకు, అది సమర్థులైన తమకు శిష్యుడననే భావమే నాలో స్థిరపడుటకు తప్పనిసరిగా తమరు మంత్రదీక్షను అనుగ్రహించి శిష్యునిగా అంగీకరించమని పాదాలు పట్టి ప్రార్థించారు. రంగోబాలోని ఆదర్శ గుణాలకు, అతని వినయ సంపన్నతకు శ్రీ సమర్థులు ముగ్ధులైనారు. ఉప్పొంగిన వాత్సల్యంతో ఆయనకు మంత్రదీక్ష ప్రసాదించి ఆశీర్వదించి ఇలా అన్నారు: జపధ్యానములు ఇంకనూ తీవ్రతరం చేయాలి రంగోబా. ఇప్పుడు దేశ పరిస్థితులు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ సమాజంలోని అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించి జాతిని రక్షించుకునేలా ఉద్యమంలో దైవశక్తి మనకు తోడ్పడాలంటే తప్పక నీలాంటి సాధకుల వలననే సాధ్యమవుతున్నది.
నీవు సకల సద్గుణ సంపన్నుడై ఇక్కడే ఉండి రామనామ ప్రచారం చేయి, తద్వారా అన్నీ సానుకూలమవుతాయి అన్నారు. అనతి కాలంలోనే శ్రీ రంగనాథ స్వామి అక్కడే మఠ నిర్మాణం చేసుకొని కొన్ని వందల మంది శిష్యులను చేర్చుకొని అద్భుత శక్తులు కూడా సాధించారు. అన్ని శక్తి సామర్థ్యములు కలిగిన శ్రీ సమర్థుల పట్ల భక్తి ప్రపత్తులతో ఉండేవారు అని తెలిపి శ్రీ నిత్యానందులు తర్వాతి విషయాన్ని ఇలా చెప్పారు. అచ్చటినే జయరామస్వామి కూడా కలిసిరి. అప్పటికే జయరామస్వామి గారు శ్రీ సమర్థవత మంత్రదీక్షను పొంది ఉండేది. తర్వాత కొన్ని రోజులు కీర్తనలు ప్రవచనములు సలుపుచూ శ్రీ సమర్థులతోనూ వారి శిష్యులతోనూ మాహులిలోనే గడిపినారు. లోగడ ఖాన్కు బుద్ధి చెప్పినప్పటి నుండి అక్కడ హిందువులకు ఏ ఇబ్బందియూ లేదు. తదుపరి శ్రీ సమర్థుల వారిని ప్రార్థించి నిగడికి ఆహ్వానించి తోడ్కొని వచ్చారు. రంగనాథస్వామి ఆశ్రమంలో ఆనందోత్సాహాలతో చలోక్తులతో గురు శిష్యులు 2 రోజులు గడిపిన తదుపరి శ్రీ సమర్థులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. రంగనాథస్వామిని మరియు జయరామస్వామిని సమర్థులు అత్యంత ప్రేమతో చిరంజీవి అని సంబోధించేవారు. శ్రీ సమర్థులు మాహులిలో ఉండగానే వారి దర్శనానికి శ్రీ తుకారాం మహారాజు వారు రావడం జరిగింది. సంత్ మహాత్ముని దర్శనంతో వారు అపరిమితానంద భరితులైనారు. సంత్ పురుషుల కలయిక ఎప్పుడు జరిగినా దీపావళి, దసరా పండుగల వలె మహాపర్వదినముగా పరిణమించను. వారి శిష్యులందరూ గంగాయముల సంగమమే వీరి ఇరువురి కలయిక అని ప్రశంసించుకునేది. గంగాయముల అంతర్వాహిని సరస్వతిగా ఉండి త్రివేణి సంగమమైనది. ఇక్కడ ఇరువురు సంత మహాత్ముల మధ్యన జరుగు సంభాషణయే అనగా జ్ఞానజరియే సరస్వతిగా చెప్పబడినది. శ్రీ సమర్థులు శిష్యులకు చెప్పి మిఠాయిలు ప్రత్యేక వంటకములు చేయించినారు. పండుగల వలె ఆ రోజు గడిచినది. అక్కడకు చించువట్ మౌర్యాదేవి గారు వచ్చి దర్శించుకున్నారు. రఘునాథస్వామి, ఆనందమూర్తి మొదలైన వారందరూ కూడా శిష్యమణిలో చేరి గురుదేవులకు అత్యంత ప్రియశిష్యులుగా ప్రవర్తించేవారు. శ్రీ సమర్థ రామదాసు వారికి శిష్యుడు అనిపించుకుంటే జన్మ ధన్యమవుతుందని సాధకులు భావించేవారు. గురువులకు శిష్యులందు ప్రేమ ఎల్లవేళలా ఉంటుంది. కానీ గురువాజ్ఞను తూచా తప్పకుండా పాటించుచు గురుమంత్రమును దీక్షగా జపించుచు సాధనలో తత్పరుడై ఉండు శిష్యులపైన అపార ప్రేమ కలుగుతుంది. ఏ శిష్యునిలోనైనా ఉండకూడని గుణాలను దూరీకరించుటలో గురువులు అత్యంత జాగరూకత వహించెదరు. శ్రీ సమర్థులు అట్లు శిక్షణనిచ్చుటలో దిట్ట. అందుకే వారి వద్దకు అనేకులు వచ్చి శిష్యకోటిలో చేరుట జరిగింది. విద్యాసాగర, ఈ విధంగా శ్రీ సమర్థులు తమ శిష్యులను తీర్చిదిద్దడం ద్వారా సమాజోద్ధరణ గావించినారు. వారి యోగశక్తి ఎక్కడైతే అక్కర పడుతుందో అక్కడ వినియోగించుటకు వెనుకాడు లేదు. ఆ శక్తి అపరిమితమైనది, ఎంత వినియోగించినా తరగనిది అని నిత్యానంద యోగి ప్రబోధం చేసి తరువాతి లీలని ఇట్లు చెప్పసాగినారు. కుబడీ తీర్థము. తరువాత శ్రీ నిత్యానందులు ఈ విధంగా శ్రీ సమర్థుల లీలను చెప్పసాగినారు. ఒక రోజున శ్రీ సమర్థుల వారిని దర్శింపగోరి శివాజీ మహారాజు గారు వెతుక్కుంటూ వచ్చారు. అప్పటికి మధ్యాహ్నం 2 గంటల సమయం. మంచి ఎండలు కాస్తున్నాయి. గురుదేవులు రాంగలి లోయ వద్ద ఉన్నట్టు తెలుసుకుని అక్కడికి వచ్చి చేరుకున్నారు. వస్తూనే గురుదేవుల దివ్యదర్శనముతో తాను పడిన కష్టమంతా మరచిపోయి ఆనందపూరిత హృదయంతో పాదాల భయపడి సాష్టాంగ నమస్కారం చేశారు. గురుదేవులు ఆశీర్వదించి, ఏమీ శివాజీ, నీ ముఖం వాడిపోయి నీరసంగా ఉన్నట్లున్నావేమీ? మా రాజావారు నీరసపడితే ఇక మాకు రక్షణ ఎక్కడిది అంటూ పలకరించారు. శివాజీ, గురుదేవ్, తమని కృపాశీస్సుల నీడలో మాకేమీ లోటు లేదు. ఎండ ఎక్కువగా ఉన్నందున అలసట పొందిన నీరసము, అంతకన్నా ఏమీ లేదు అన్నారు. ఓహో, అంతేనా? అయితే ఇదిగో ఈ నీరు తాగి సేద తీర్చుకోండి అంటూ శ్రీ సమర్థులు కూర్చున్న వెనుకగా ఉన్న ఒక శిలను తన చేతిలోనున్న దండము అనగా కొబడితో తొలగించినారు. ఆశ్చర్యంగా అచ్చట చక్కెర నీళ్ళ వంటి తీయని మంచినీళ్లు ఆ రాళ్ళ మధ్యలో ఉన్నాయి. శివాజీని త్రాగమని చెప్పగా వారు ఆ నీటిని త్రాగినంతనే తన అలసట పూర్తిగా తొలగి నూతనోత్సాహం పొందినారు. దాని పేరే కుబడీ తీర్థం అని పెట్టారు. అమృతధార వలె అచ్చట కొండలో నుండి నీరు సన్నగా చేరుతూ అందరికీ దాహం తీరుస్తున్నది ఆ కుబడీ తీర్థం. సంత్ మౌర్యాజీ పంత్ విందు. శ్రీ నిత్యానంద గారు తిరిగి శ్రీ సమర్థుల వారి లీలలు ఇట్లు చెప్పిరి. విద్యాసాగర, చించవటి అనే గ్రామ నివాసి మౌర్యాదేవ్ అను మహాత్ముడు గొప్ప సంత్పురుషుడు ఉండేవాడు. వారొకసారి శ్రీ సమర్థుల వారిని తమ ఇంటికి ఆహ్వానించినారు. అదే సందర్భంలో శ్రీ తుకారాం మహారాజు వారు కూడా వస్తే చాలా ఆనందంగా ఉంటుందని భావించి వారికి కూడా ఆహ్వానం పంపి ఉన్నారు. అయితే వారు వస్తున్న సమాచారం
నిశ్చితంగా తెలియరాలేదు. మౌర్యాజీ పంత్ ఈ సంగతి శ్రీ సమర్థుల వారికి విన్నవించుకోగా, నీ ఏర్పాట్లు నీవు చేయి, మహారాజు ఎందుకు రారు, వస్తారని విశ్వాసం నీలో తగ్గరాదు అన్నారు. మౌర్యాపంతుజీ కొన్నంత ధైర్యం వచ్చింది. అన్ని ఏర్పాట్లు చక్కగా జరిపించారు. ప్రసాదాలు, మిఠాయిలు, పంచభక్ష పరమాన్నాలు సిద్ధం చేయించినారు. సరైన సమయానికి శ్రీ తుకారాం మహారాజు వారు కూడా విచ్చేసినారు. మౌర్యాపంతుజీ ఆనందభరితులైనారు. శ్రీ సమర్థుల వారికి పాదపూజ చేయబోతే వారు నిరాకరించారు. ఏలననగా తోటి సంత్ మహాత్ములు స్వీకరించిన పూజ తాను స్వీకరించరాదని తెలిపారు. అందరూ కలిసి తమ తమ ఆరాధ్య దేవాలను అర్చించితే చాలునని శ్రీ సమర్థులు తెలిపినారు. మౌర్యాజీ పంత్ దానికి ఒప్పుకున్నారు. శ్రీ తుకారాం మహారాజ్ దాన్ని సమర్థించారు. శ్రీ తుకారాం మహారాజ్ ఇలా ఆజ్ఞ ఇచ్చారు. నైవేద్యాలకు శ్రీ సమర్థులకు 4 విస్తరుల్లో సకల పదార్థాలు వడ్డించాలి. తుకారాం వారి కొరకు 2 విస్తరుల్లో వడ్డించాలి. మౌర్యాజీ పంత్ గారి ఆరాధదైవం శ్రీ గజానులు కావున 1 విస్తరులో వడ్డించాలి అని ఆజ్ఞాపించారు. ఆయన శిష్యులు ఆ విధంగానే వడ్డన చేసిన తదుపరి శ్రీ తుకారాం మహారాజ్ మౌర్యాజీతో, మీ స్వామివారిని తోట రమ్మని పిలవండి, తర్వాత మిగిలిన వారంతా వస్తారు అన్నారు. మౌర్యాపంతుజీ అంతటి సామర్థ్యం గల వారెవరున్నారు మహాత్మా అన్నారు. తుకారాం మహారాజ్ వారు శ్రీ సమర్థుల వంక చూశారు. వారు శ్రీరామప్రభువులను స్మరించినారు. వారు ధ్యానించగానే శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీ రామచంద్రుల వారు నలుగురు వచ్చి వారి వారి స్థానాల్లో ఆసీనులైనారు. శ్రీ తుకారాం మహారాజ్ వారి ప్రార్థన మన్నించి శ్రీ పండరీనాథుడు, రుక్మాబాయి వచ్చి ఆసీనులైనారు. అప్పుడు మౌర్యాజీ పంత్ గారు ప్రార్థించగా శ్రీ గజానుడు కూడా వచ్చి తనకు నిర్ణయించిన పీఠము పైన ఆసీనులైనారు. ముగ్గురును వారి వారి ఇష్టదైవములకు నివేదన చేయగా వారు తృప్తితో భుజించి ఆశీర్వదించి అదృశ్యమైనారు. అయినా ఆయా దేవతల రూపాలు వారు ముగ్గురికే దర్శనమయ్యాయి, కానీ మిగిలిన శిష్య బృందానికి ఎవ్వరికీ కనిపించలేరు. కానీ విస్తరుల్లో వడ్డించబడిన పదార్థములు స్వీకరించబడి ఖాళీ విస్తరులు మాత్రం దుర్గోచరమైనాయి. శిష్యులందరికీ తర్వాత ఈ విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యము, ఆనందములు ఉప్పిరుగున్నాయి. తదుపరి మహాత్ములైన ముగ్గురికి విస్తరులు వేసి వడ్డించినారు. ఆ సాయంకాలం మహాసంకీర్తనము శ్రీ తుకారాం మహారాజు వారిచే గావింపబడినది. త్రిమూర్తులే ముగ్గురు మహాత్ముల కలయికతో చించవడి గ్రామస్తుల ఆనందం వెల్లివిరిసింది. తర్వాత శ్రీ సమర్థులు, శ్రీ తుకారాం మహారాజు వారులు మౌర్యాపంతుజీ వద్ద వీడ్కోలు పొంది తమ తమ స్థానాలకు వెళ్ళుట జరిగినది. గ్రామస్తులందరూ మౌర్యాజీ పంత్ యొక్క భక్తి ప్రపత్తులను తెలుసుకొని ఆ రోజు నుండి వారిని అనుసరించి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు. విద్యాసాగర, గ్రామ గ్రామానికి భక్తి మార్గ ప్రబోధం చేయగల మహాత్ములు సన్మార్గంలో తాము నడుస్తూ సర్వులను నడిపించగల దిట్టలైన వ్యక్తులు పూర్వం ఉండేవారు. అటువంటి వారి వల్లనే హిందూ ధర్మం ఆది నుండి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ నిలబడి ఉన్నదని ప్రబోధించి శ్రీ నిత్యానందుల వారు ఆనంద పరవశులై జయ జయ రఘువీర సమర్థ అని, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయజయనాదములు చేయగా అందరూ శృతి కలిపినారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగ సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 25వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.